నిజమైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 15-16. మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆసా ఆమెను త్రోసివేసి అనే మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఒక ప్రవక్త ఆసా దగ్గరకు వచ్చి అతనిని హెచ్చరిస్తూ ఉన్నారు. మనము దేవునితో ఉంటే ఆయన మనతో ఉంటాడు. చెప్పాలంటే దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. మనము ఆయనతో ఉంటే ఆయన సన్నిధి ఇంకా స్పష్టమవుతుంది. ఒక చిన్న బిడ్డ తల్లితో ఉంటే వారి మధ్య సహకారము స్పష్టమవుతుంది. జీవితము సుఖంగా సాగుతుంది. మొదట్లో ఆసా జయశాలిగానే ఉన్నాడు. అతడు తన తల్లిని సహితము పట్టణపు దేవిగా ఉండకుండా తీసివేశాడు. ఆమె నిలిపిన విగ్రహాలను పడగొట్టాడు. అయితే సంవత్సరాలు గడుస్తున్న కొలది అతడు యెహోవా నుండి దూరస్థుడై తన స్వంత ఆలోచనల ప్రకారము చేస్తూ చివరకు సిరియా రాజైన బెన్హదదు మీద ఆధారపడ్డాడు. దేవుని పట్ల మన వైఖరి ఎప్పుడు మారుతుందో మనకు తెలియదు. మన హృదయము చాలా మోసకరమైనది కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అకస్మాత్తుగా దేవునిపై నుండి మన హృదయము మనుషుల తట్టు తిరుగుతుంది. అది దేవునికి చాలా అవమానకరము. దేవుని స్థానాన్ని ఏ మనుష్యుడు తీసివేయలేడు. అబ్రహాము జీవితము చాలా వ్యత్యాసం. అతడు కూడా తప్పులు చేసి ఉన్నారు. ఐగుప్తు స్త్రీని భార్యగా చేసుకొని ఆమె ద్వారా కుమారుని పొందడాన్ని బట్టి దేవుని నుండి ప్రక్కకు తొలగిపోయాడు కదా. అటు తరువాత అతడు దేవుని మాట ప్రకారము సరిగా జీవించాడు. దేవునిపై మనము క్రమముగా ఆధారపడుతున్నామా? మన విశ్వాస్యత నిజంగా పెరుగుతుందా? ఆత్మీయ జీవిత ప్రారంభంలో కొందరు గొప్ప విజయాలు సాధిస్తారు, కానీ ఆ తరువాత క్రమంగా స్వీయ సంతృప్తి చెంది దేవుని నుండి పక్కకు తొలగిపోతారు. అనారోగ్యంతో ఆసా దేవుని నుండి వైద్యుల వైపు తిరిగాడు. చాలా త్వరలోనే మన విశ్వాసము దేవుని నుండి మనుషుల వైపు తిరుగుతుంది. అయితే అబ్రహాము వయసులో పెరిగే కొలది దేవునిపై ఎక్కువగా ఆధారపడ్డాడు. అప్పుడు దేవదూతలు అతని ఇంటికి వచ్చారు. అతనికి ఇస్సాకు గారు జన్మించారు. ఇంకా ఎక్కువగా అబ్రహాము గారు దేవునిపై ఆధారపడటం ఆరంభించారు. తన ఏకైక కుమారుని బలిగా అర్పించినప్పుడు దేవుడు రాబో దినములలో చేయబోయే కార్యాన్ని పోలి నడుచుకున్నాడు. అస్థిరంగా ప్రారంభించిన విశ్వాసములో అబ్రహాము గారు బలవంతుడయ్యాడు. దేవునిపై ఆధారపడటం, ఆయన పట్ల మన విశ్వాస్యత నిరంతరంగా ఎదుగునట్లు మనము సరిచూసుకొందుము గాక. ఆమెన్.